49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. యాక్ట్రెస్ త్రిష గురించి మాట్లాడుకుందాం. విజయ్ దళపతి గురించి ఒక బీజేపీకి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని టార్గెట్ చేసి ఏదో అనాలి. ఆయన ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడు. సరే బాగానే ఉంది. ఆయనకు తెలివి లేదు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇవన్నీ విమర్శలే, చేయొచ్చు, తప్పులేదు. ఆయన ఎప్పుడు త్రిష ఇంట్లో ఉంటాడు, బయటికి రాడు. మధ్యలో త్రిష ఎందుకు వచ్చింది? చాలామంది కూడా గతంలో మనము ధర్మ మహేష్ ఇష్యూ తీసుకున్నా సరే మధ్యలో సంబంధం లేని రీతు చౌదరిని లాగారు. ఇంకెవరెవరో అప్పుడెప్పుడో కొండా సురేఖ కేటీఆర్ని తిట్టపోయి సంబంధం లేకుండా నాగార్జున ఫ్యామిలీని సమంతని లాగేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది కూడా వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ పక్కన పెట్టేసి ఎవరినైతే ఏమనాలో అది కూడా మర్చిపోయి మధ్యలో సంబంధం లేని డిఫరెంట్ క్యారెక్టర్స్ అందరినీ లాగుతున్నారు. ఇలా లాగడం వల్ల ఏమవుతుంది? అంటే లాస్ట్‌కి మీరు బాగానే ఉంటారు. అన్నవారు బాగానే ఉన్నాడు, పడినోడు బాగానే ఉన్నారు. మీరు ఏమన్నా విమర్శలు చేసుకుంటారేమో. మధ్యలో ఇరికించిన వీళ్ళ జీవితాలు అయోమయం అయిపోతున్నాయి. అర్థం కావట్లే. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మొన్న లాస్ట్ టైం కూడా ఆమె రీతు చౌదరి అర్ధరాత్రులు నా మొగుడింటికి వచ్చింది, ఇట్లా ఎన్ని అర్ధరాత్రులు ఎంతమంది ఇండ్లలోకి వెళ్ళిందో ఒక పదం వదిలేశారు ఆ అమ్మాయి క్యారెక్టర్ పైన. సరే, ఏదో రకంగా దాన్ని మాట్లాడుకోవడం ఆపేశారు కాబట్టి సంతోషం. ఇప్పుడు మళ్ళీ త్రిష ఇంటి నుంచి బయటికి రాడు. మళ్ళీ త్రిష గతంలో వాళ్ళతో డేటింగ్ అంట, ఇదంట, అదంట. ఎందుకు వీళ్ళ గురించి మీకు అంత అవసరం లేదు కదా. అంటే సంబంధం లేని చర్చని చర్చించుకునేలాగా చేసేలాగా ప్రేరేపించే వ్యక్తులు వీళ్ళంతా. సంబంధం లేని చర్చ. నువ్వు విజయ్‌ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, మీతో పొత్తు పెట్టుకొని అంటున్నాడు. ఆల్రెడీ 'జననాయకన్' అనే సినిమాని చాలా ఇబ్బంది పెట్టారు, రిలీజ్ అవ్వకుండా చేశారు. అంతవరకు సంతోషం. ఆయన ఏదో పొత్తు పెట్టుకో అంటే నేను పెట్టుకోను అంటున్నాడు. సరే, పెట్టుకోకండి. అసలు వీడు రాజకీయాలకే పనికిరాడు, వీడు వేస్ట్, వీడికి బుర్ర లేదు, వీడు మాట్లాడలేడు, అరవలేడు, కరవలేడు. మీ ఇష్టం. ఒక వ్యక్తిని ఏమైనా అనొచ్చు. కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు. అలానే వాళ్ళకి రంకులు అంటగట్టొద్దు. అంటకట్టినా సరే వాళ్ళ పేర్లు బయట పెట్టేసి మాట్లాడకూడదు. చాలా తప్పది. బట్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఎవరము దీన్నైతే ఆపలేకపోతున్నాం. ఇప్పుడు ఏంటి, త్రిష గారు ముందుకొచ్చేసి ఆయన మీద లీగల్‌గా అయితే నోటీస్ పంపడం జరిగింది. ఆయనేమో నా మాటలు నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. నువ్వు వెనక్కి తీసుకున్నంత మాత్రాన జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది కదా. ఇప్పుడు నీ మాటలు వెనక్కి తీసుకుంటే ఎందుకు, ముందుకెళ్తే ఎందుకు? అనాల్సింది అనేసావు. అందరూ చర్చించుకున్నారు. విజయ్ దళపతి, త్రిష. ఏమైపోయింది చెప్పు? ఈ అమ్మాయి క్యారెక్టర్ కదా బ్యాడ్ అయిపోయింది. ఎందుకు విజయ్ 24 గంటలు త్రిష ఇంట్లో ఉంటాడు? నీ దగ్గర ఏమైనా విజువల్ ఎవిడెన్స్ ఉందా? నువ్వు చూసావా? నువ్వు ఎప్పుడైనా విజయ్‌ని కలవడానికి వెళ్తే నేను త్రిష ఇంట్లో ఉన్నాను రా అని నీకు చెప్పాడా? లేదే. అవును కదా. మరి ఎందుకు అనవసరంగా రూమర్స్ విని అది నిజమని నమ్మి మైకుల ముందు డైరెక్ట్‌గా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక మంచి ఎమ్మెల్యే స్థానాలలో ఉండి, ఒక రాజకీయంగా పలుకుబడి ఉన్న మనిషి స్థానంలో ఉండి ఎలా మాట్లాడతారు? ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు అలాగే ట్రోల్ చేసి ఇప్పుడు మీరు విజయ్‌ని ఎంత టార్గెట్ చేసినా అక్కడ త్రిష బ్యాడ్ అవుతా ఉంది. అవసరం లేదు కదా. సో తను కేసు పెట్టడం మాత్రం సబబే. ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు చర్యలు గట్టిగా తీసుకుంటేనే మిగతా వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆగుతారు. అంటే ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్.